నేను మరలా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నా, పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నా, గల్లా పట్టుకొని చొక్కా పట్టుకొని చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తాను, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పిన మీరు ఎక్కడ దాక్కున్నారు? ఏ వీరమల్లి షూటింగ్లో ఉన్నారు? దయచేసి బయటికి రండి, దయచేసి షూటింగ్ మూడ్లో నుంచి బయటికి రండి, దయచేసి ప్రజల తరపున అడగండి. కూటమి ప్రభుత్వంలో బోరుగడ్డ అనిల్ అనేటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయకపోతే నేను హోమ్ మినిస్టర్ని అయిపోతా, దిగిపో హరిత, నీకు అసలు హోమ్ మినిస్టర్ ఎక్కే పదవే లేదు. నేను పవన్ కళ్యాణ్గా హోమ్ మినిస్టర్ బాధ్యతలు చేపడితే ఇలా ఉండదు, నేను చేపట్టబోతున్నానని మీరు రంకెలేసి అరిచి గొడవ పెట్టారు కదా. ఇప్పుడు కూడా అనండి, నారా లోకేష్ ఇచ్చిన ప్రామిస్ తప్పావు, తల్లులకి ఇచ్చిన ప్రామిస్ తప్పావు, 30 లక్షల మంది తల్లులకి ఇచ్చిన ప్రామిస్ తప్పావు, అన్డిస్క్లోజ్డ్ కండిషన్స్ చెప్పకుండా పెట్టావు. నువ్వు దిగిపో మినిస్టర్గా, నేను ఎక్కుతాను, నేను ఎడ్యుకేషన్ మినిస్టర్గా నేను అవుతాను. మీకు కూటమి ప్రభుత్వానికి, మీ తెలుగుదేశం ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదు. జనసేన ప్రభుత్వం వస్తుంది, జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని మీరు ప్రశ్నించండి. బికాస్ యు ఆర్ ఆల్సో a part and parcel of the government, and you also made promises to the people of the state, and you are also holds the manifesto along with the chief minister, and you made false promises to every citizen of this country, every citizen of the Andhra Pradesh, every person of the Andhra Pradesh. So I request honorable deputy chief minister garu, కళ్ళు తెరవండి. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, స్క్రిప్ట్లో నుంచి బయటకు రండి, ప్రజల తరపున ప్రశ్నించండి. 30 లక్షల మంది తల్లులు మీ యొక్క స్టేట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. నేను చదివిన దాంట్లో, నేను చెప్పిన దాంట్లో ఇసుమంతైనా నా స్క్రిప్ట్ లేదు. ఇదంతా కూడా మీ స్క్రిప్టే, మీ అధికారులు ఇచ్చిన రికార్డే, మీ అధికారుల దగ్గర ఉన్న లెక్కలే. ఓవరాల్గా కండిషన్స్ పెట్టడం పొరపాటు. ఈ 14 కండిషన్స్ తీసేసేయండి. ఎవరో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు, గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క పిల్లోడికి ఇవ్వటం కూడా కరెక్ట్ కాదు, తీసేయండి, నో ప్రాబ్లం. అంతేగాని ఇదేందండి, 300 యూనిట్లు కాలితే రాదు, వైట్ రేషన్ కార్డు 10,000 రూపాయలు సంపాదిస్తే రాదు. అరే లోపలికి వెళ్ళి ఒక హోటల్లో, చిన్న హోటల్లో కప్పులు కడిగితే 10,000 రూపాయలు ఇస్తున్నారండి. ఒక చిన్న అక్క ఎవరైనా ఇంట్లో పనిచేసిన, మా ఇంట్లో పని అమ్మాయికి 10,000 రూపాయలు జీతం అండి. ఆ అమ్మాయికి ఇంకా ఎక్స్క్లూడ్ అయినట్టేనా? సో దేర్ఫోర్ మీరు దయచేసి రాష్ట్ర ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేయొద్దు. ఇంకా ఉన్నాయి చాలా. ఇంకా సూపర్ 6లో నెలకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఇంతవరకు దాని మీద ఏం ప్రామిస్ కరెక్ట్గా ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి. వస్తాం, 1 by 1 వస్తాం, ఏం కంగారం లేదు. 1 year అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల్లో రోడ్ల మీదకి వచ్చేది ఉంది, ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడించేది ఉంది, కూటమి ప్రభుత్వాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ప్రజల ముందు ప్రశ్నించేది ఉంది, రాజకీయ పార్టీలన్నీ కలుపుకొని రౌండ్ టేబుల్ పెట్టేది ఉంది, ప్రజలు చైతన్యపరిచేది ఉంది, ఇంకా చాలా ఉంది సినిమా ముందు. అప్పుడే ఎట్లా, ఇంకా ఓన్లీ ట్రైలరే జరుగుతుంది, ఇంకా పేర్లు పడి 1 year అవుతుంది. ఇంకా 4 సంవత్సరాల పాటు చూద్దాం. మీరు మమ్మల్ని జైల్లో వేసి లోపల పెట్టి ప్రజల తరపున మాట్లాడుతున్న వాళ్ళని లోపలేసి భయపెట్టే పరిస్థితి ఎంతవరకు వస్తుంది? మేము నిలబడతామా లేదా? ప్రజల ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతామా లేదా? ఎలా అయితే చెప్పి ప్రామిసులు చెప్పి ఈరోజు దొంగచాటుగా పక్కకి వెళ్ళిపోయి ప్రజలను మోసం చేసి సంపద సృష్టిస్తామని లక్షల కోట్ల అప్పులు ఎలా చేస్తున్నారో మొత్తం తీసుకొస్తాం. సిగ్గు లేకుండా నిన్న మీడియాకి ముఖ్యమంత్రి వెళ్ళిపోయి ఇంకా మీడియాలందరికీ కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, సెలెక్టివ్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. సెలెక్టివ్ మీడియాలకు ఇంటర్వ్యూ ఇచ్చి ఏం చెప్తున్నారండి మీరు? అసలు రాష్ట్ర ప్రభుత్వం 1 yearలో సాధించిన ప్రగతి ఏంటో వైట్ పేపర్ రిలీజ్ చేయండి. సో ఏదేమైనా ఈరోజు సూపర్ 6లో తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమానికి కన్ఫైన్ అయిపోదామని టాపిక్ కాబట్టి బియాండ్ దట్ నేను, మా పార్టీ దాని మీద స్పందించదు. తల్లికి వందనం ఒక మంచి సూపర్ 6లో ఒక స్కీమ్కి మంగళం పాడేశారు. తల్లికి వందనం పాడారు కూటమి ప్రభుత్వం, మంగళం రాష్ట్ర ప్రజలకి. థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్ర ప్రజలు ఈ చీటింగ్ ప్రభుత్వాన్ని, ఈ మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలను మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని ఒక్కసారి గమనించమని, మీరు వేసినటువంటి ఓటు మీ బిడ్డల పాలిట, మన జీవితాల పాలిట ఎలా శాపం కాబడుతుందో ఒక్కసారి ఆలోచించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్. అధికారం వచ్చి 1 year అవుతుంది. సంబరాలు చేసుకుంటాం రాష్ట్ర వ్యాప్తంగా.
అదే సార్, అదే నేను అంటున్నాను. ఇప్పుడు చాలా చాలా ప్రామాణికం అండి. యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 1500 రూపాయలు ఆడపిల్లలకి ఇస్తానని చెప్పినటువంటి ప్రామిస్ ఏమైంది అంటే దాన్ని P4తో అనుసంధానం చేశారని చెప్పారు. వాట్ ఈస్ అ P4 కాన్సెప్ట్ అండి? డస్ ఎనీవన్ నోస్ అబౌట్ అ P4 కాన్సెప్ట్? అసలు P4 కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ 1500 రూపాయలకి P4 కాన్సెప్ట్ని అటాచ్ చేశామని చెప్తే అంటే ఇది నథింగ్ బట్ డిఫ్రైడింగ్ ది రాష్ట్ర ప్రజలని మోసం చేయటమే. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ప్రశ్నిస్తాను 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 అని వచ్చినటువంటి వ్యక్తి సైలెంట్ అయిపోయారు. కారణం ఏంటంటే ప్యాకప్. మీరు ఎంత పెద్ద ఈవెన్ ఎన్టీ రామారావు గారు అనర్గళంగా స్క్రిప్టు చూడకుండా అద్భుతంగా డైలాగులు 40 నిమిషాలు 30 నిమిషాలు చెప్పేవాళ్ళంట. ఆయన ఆపేటానికి ఎవరికి అవకాశం ఉండదు. బట్ సినిమా యాక్టర్లకి సినిమా వాళ్ళకి ఒక 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 పదం వినపడితే వాళ్ళు యుద్ధం చేయరు. ఆ పదం ఏంటి అంటే ప్యాకప్. నిజం. జస్టిస్ ఆర్డర్ ఆర్డర్ అని కోర్టులో ఎలా అంటే ఎవరు మాట్లాడుకుంటుంటారో సినిమా యాక్టర్కి మీరు ఆ సీన్లో ఇన్వాల్వ్ అయిపోయి చెప్తున్నటువంటి వ్యక్తికి ఎవరైనా వచ్చి ప్యాకప్ అన్నాడు అనుకోండి ఇంకా మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి ఆ పదం వాళ్ళ మస్తిష్కాల్లోకి వెళ్ళిపోద్ది. సో పవన్ కళ్యాణ్ గారు కూడా జూన్ 2024 జూన్ 11వ తారీఖున ప్యాకప్ అయిపోయింది, సినిమా అయిపోయింది. 2024 జూన్ 11వ తారీఖు వరకు పోరాటం, స్క్రిప్ట్లు, స్టోరీలు, ఫైటింగ్లు, పాటలు, చీజింగ్ సీన్లు అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ లేవు చూడండి. జూన్ 11 తర్వాత అధికారం వచ్చింది, ఎక్కారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినారు, ప్యాకప్. మళ్ళీ ఇవి ఎప్పుడు వస్తాయో తెలుసా? మళ్ళీ 2029లో అధికారం కోల్పోయినప్పుడు అప్పుడు మళ్ళీ సినిమా షూటింగ్ మొదలవుతుంది. షెడ్యూల్ ఇస్తారు, ఆ షెడ్యూల్ ప్రకారం చేయాలి. నిజంగా అన్ఫార్చునేట్ అండి. అంటే నేను ఏదో సినిమా లాంగ్వేజ్లో చెప్తే ప్రజలకు అర్థమవుతుందని చెప్పాను, కానీ మీరు ఈ రోజు వరకు రోజుకు ఒక పాపని మర్డర్ చేసి అనిత గారు చెప్పినట్టుగా 16,000 మంది మీద మారణ హోమం జరిగితే పవన్ కళ్యాణ్ దాని మీద ఏ విధంగా స్టేట్మెంట్ ఇవ్వటంలా. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయితే దాని మీద ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వటంలా. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఆయనకు ఉన్నటువంటి అధికారాలు ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం జాయింట్ మేనిఫెస్టో కదండి రిలీజ్ చేశారు. ఈ ప్రతి ఒక్క హామీకి నేను ప్రాథమికంగా హామీ అని అన్నారా లేదండి పవన్ కళ్యాణ్? మరి ఈ రోజు జరుగుతున్నటువంటి 1 ఇయర్ నుంచి తల్లికి వందనం అమలు పరచకపోతుంటే నువ్వు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కూర్చొని నిధులు తీసుకొచ్చి ఇదిగో రాష్ట్రానికి నేనున్నాను కాబట్టి ఇదిగో ఈ ఇన్స్టిట్యూషన్ తెచ్చాను, మోడీని అడిగి ఈ నిధులు తీసుకొచ్చాను, అమిత్ షాని అడిగి ఈ నిధులు తెచ్చాను, నాకున్న పర్సనల్. నువ్వు మహారాష్ట్ర వెళ్ళి ప్రచారం చేస్తావు, తమిళనాడు వెళ్ళి ప్రచారం చేస్తావు, కర్ణాటక వెళ్ళి ప్రచారం చేస్తావు, భారతీయ జనతా పార్టీకి వెళ్ళి అద్భుతంగా ప్రచారం చేసి వాళ్ళని వేరే రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చుకోవడానికి ఉపయోగపడినప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక 10,000 కోట్ల రూపాయలు ఫండ్ తెచ్చే అవకాశం నీకు లేదా? ఏ ఫండ్ వచ్చింది చెప్పమనండి. 15,000 కోట్ల రూపాయలు అమరావతికి అప్పిప్పించారు. అది వేరే రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా మనకు కూడా అప్పిచ్చారు. బీహార్ చూడండి, బీహారు 50,000 కోట్ల రూపాయలు గ్రాంట్ తెచ్చుకుంది. మన నితీష్ కుమార్ ఒకటే చెప్పినాడు, మోడీ నువ్వు గనుక డబ్బులు ఇవ్వకపోతే నా మద్దతు ఉపసంహరిస్తాను. వీళ్ళకి చెప్పను నా మాట. సో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్యాకప్ స్టేజ్లో ఉన్నారు. సో ఆయన ఆల్రెడీ ప్యాకప్ జరిగిపోయింది, షూటింగ్ అయిపోయింది. కాబట్టి ఆయన నుంచి పెద్ద విమర్శను మనం ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ అని అయితే నేను అనుకోవటం లేదు. సో రాష్ట్ర ప్రజలే అర్థం చేసుకుంటారు. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి 1 మినిట్లోనే సమాధానం చెప్తాను, ఎందుకంటే అవుట్ ఆఫ్ కాంటెస్ట్ కాబట్టి. మీరు 33,000 ఎకరాలు తీసుకున్న ఎకరాలకి ఈ రోజు వరకు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇంతవరకు రైతులకు ఇవ్వాల. రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్లు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఎకరం ఇచ్చారనుకోండి, దాంట్లో మీ ఎకరానికి నేను 200 గజాలు 300 గజాలు మీకు తిరిగి ఇవ్వాలి. తిరిగి ఎట్లా ఇవ్వాలి? నేను డెవలప్ చేసి ఇవ్వాలి, దానికి బౌండరీస్ ఫిక్స్ చేసి ఇవ్వాలి. ఆ కమర్షియల్ ఫ్లాట్ అనేది మీరు వాడుకోవడానికి ఉపయోగపడేటట్టు ఉండాలి. ఈ 34,000 ఎకరాలు ఎప్పుడు 2014-15లో చేసినటువంటి ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నటువంటి ల్యాండ్కి 75% ల్యాండ్కి ఇంతవరకు మార్కింగ్ జరగలేదు, వాళ్ళకి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వలేదు. అసలు దీనికి రోడ్లు, దీనికి డ్రైనేజ్లు, దీనికి ఒక శానిటేషన్ ఇంతవరకు జరగల. ఇవన్నీ జరగకుండా మళ్ళీ మీరు తీసుకున్నటువంటి 45,000 ఎకరాలు దేనికోసం తీసుకుంటున్నారు? ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని తీసుకుంటున్నారు? ఏ నారాయణకి
మీరు లబ్ధి చేకూరాలని తీసుకుంటున్నారు, ఏ నారా లోకేష్ బెనామీల కోసం తీసుకుంటున్నారు. సో రాజధానిలో ఇప్పుడు తీసుకున్న 34,000 ఎకరాలు యూటిలైజ్ చేయకుండా, ఇప్పుడు కట్టినటువంటి భవనాలు ప్రారంభించకుండా, ఒక్క ఎకరం చేసినా, ఒక్క ఎకరం ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నా, ఆ ల్యాండ్ పూలింగ్లో తీసుకున్న ఎకరం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం తీసుకున్నారని అయితే భావిస్తాం.